ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం! ఛత్తీస్గఢ్ స్టేట్లో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయం గురించి తెలుసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు మన 2B ఎడిట్స్ ఛానల్. సో ఈరోజు మా బావగారి ఫ్యామిలీతో అయితే ఛత్తీస్గఢ్లోని దంతెవాడ అనే విలేజ్లో దంతేశ్వరి అనే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయాన్ని 52 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంగా భావిస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి ప్రజాదక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించి ఆ యజ్ఞానికి తన అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించకుండా అవమానించడంతో సతీదేవి తన భర్తకు జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో పడి మంటలో ఆహుతైంది. దాంతో శివుడు బాధతో కోపంతో ఆహుతి అయిన సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా తిరుగుతూ ప్రళయ తాండవం చేశాడు. లోకాన్ని కాపాడాలని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేశాడు. అలా విడిపోయిన భాగాలు అన్ని భూమి మీద పలు ప్రాంతాలలో పడ్డాయి. అలా పడిన ప్రాంతాలు అన్ని శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. సతీదేవి యొక్క పన్ను అంటే దంతం ఈ ప్రాంతాలలో పడి ఈ ప్రాంతానికి దంతెవాడ అని, అలాగే అమ్మకు దంతేశ్వరి అని పేరు వచ్చింది. ఇప్పటి వరకు మీకు చూపించిన ప్రాంతం అంతా దంతేశ్వరి అమ్మవారి ఆలయానికి బయట ఉన్న ప్రాంతము. ఆలయానికి లోపలికి వెళ్లే దారి ఇదే. సుమారు 800 సంవత్సరాల క్రితం కాకతీయ డైనస్టీ పాలకులకు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆ కాలంలో బస్తర్ రాజుల ఆరాధ్య దేవతగా దంతేశ్వరి అమ్మవారిని పూజించేవారట. ఇక్కడ ప్రతి సంవత్సరం బస్తర్ జాతర అనే ఉత్సవం జరుగుతుంది. తెలంగాణలో మనకు సమ్మక్క సారక్క మేడారం జాతర ఎలాగో ఇక్కడ దంతేశ్వరి అమ్మవారి బస్తర్ జాతరకు వేలాది మంది ప్రతి సంవత్సరం దేశ నలుమూలల నుంచి వస్తారట. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇదే దారి నుంచి వెళ్ళాలి. ఈ శక్తిపీఠంలో కోరికలు కోరుకొని ఇక్కడున్న చెట్టుకి ముడుపులు కడితే నెరవేరుతాయని ఇక్కడున్న ప్రజలు బలంగా నమ్ముతారు. ఆలయం ఎప్పటికీ భక్తులతో ప్రతిసారి నిండి ఉంటుంది. ఈ శక్తిపీఠాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ నిజంగా ఒక శక్తిని అనుభూతి చెందుతారు. ఆలయానికి సమీపంలో శంకిని డాకిని అనే 2 పవిత్ర నదులు కలవడం వల్ల ఈ ఆలయానికి మరింత ప్రత్యేకత అండ్ విశిష్టత పెరిగింది. ఒకసారి ఆలయం ముందున్న ప్రాంగణం అండ్ పక్కకున్న శంకిని డాకిని నదులను చూడండి. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పూర్తిగా చెక్కలతోని పెంకులతోని చాలా ట్రెడిషనల్గా ఏర్పాటు చేశారు. కానీ అమ్మవారి అసలైన ఆలయం పూర్తిగా పురాతన శిల్పకళతో 800 సంవత్సరాల క్రితమే నిర్మించబడింది. వాటిని కాపాడుతూనే ఇలా పైన చెక్కలతోని పెంకులతోని ఇలా నిర్మించారనుకుంటా. ఇలా పురాతన రాతి గర్భగుడిలో ఎంతో తేజస్సుతో ప్రకాశవంతంగా మెరుస్తున్న దంతేశ్వరి అమ్మగారి రూపాన్ని చూడగానే ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దివ్య శక్తిని అనుభూతి చెందుతారు. ఈ పురాతన శిల్పకళ, రాతి స్తంభాలు, చెక్కిన శిల్పాలు ఆలయ చారిత్రక వైభవాన్ని తెలియజేస్తాయి. అలాగే ఆలయానికి ముందు ఇలా ఒక రాతి స్తంభం ఉంటుంది. ఈ రాతి స్తంభాన్ని కోరికల స్తంభం లేదా మనోకామన స్తంభం అని పిలుస్తారు. ఇలా స్తంభానికి వెనుక నుంచి ఒక చేతితో ఒక చేతిని కలిపి అమ్మవారిని కోరికలు కోరితే నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. మొత్తానికి ఛత్తీస్గఢ్లో దంతెవాడలోని దంతేశ్వరి అమ్మవారి శక్తిపీఠ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారి ఆలయానికి బయట 52 అడుగుల ఎత్తున శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. దీనివల్ల ఈ ప్రాంతం మరింత స్పెషల్గా మారింది. దంతేశ్వరి అమ్మవారిని అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని ఒకే యాత్రలో దర్శించుకునే అవకాశం ఉండడంతో దేశ నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ దర్శించుకోవడానికి ఇదొక ప్రత్యేకమైన క్షేత్రంగా మారింది. మీరు కూడా ఒకవేళ ఛత్తీస్గఢ్కి వచ్చే అవకాశం ఉంటే దంతేశ్వరి అమ్మవారిని, శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం మర్చిపోకండి. అమ్మవారి శక్తిపీఠం యొక్క వివరాలు మీకు నచ్చినట్లయితే జై మాత అని కామెంట్ చేయండి. ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు మీ వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వివరాలు మీకు అందిస్తూనే ఉంటాను. నా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.